హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటో అండ్ మునక్కాయ కర్రీ అండి. వీటికి కాను టమోటాలు మునక్కాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్ కూడా అట్లాగే 1 ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకున్నాక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్ అండ్ కరివేపాకు 2 ఒకేసారి వేసి వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా వేయిస్తూ ఉండాలండి. అలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలా మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అందులో మునక్కాయ ముక్కలు వేసుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ అలా వేగనిస్తూ ఉండాలండి. తిప్పుకుంటూ అడుగంటనివ్వకుండా వేగనిస్తూ ఉండాలి. అలా వేగనిస్తూ ఉన్నాక 2 మినిట్స్ అయిపోయాక మళ్ళీ టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమోటా ముక్కలు కూడా ఒకేసారి వేసేయాలండి. వేసేసి మళ్ళీ కదుపుతూ మనం అట్లాగే ఉడకనివ్వాలండి. 2 మినిట్స్ వరకు అలా ఉడకనిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్ట్, నేనైతే కల్లుప్పు వాడుతున్నానండి. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ కూడా వచ్చిందంట కర్రీ. అండ్ పావు టీ స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు తిప్పుకుంటూ మగ్గనిస్తూ ఉండాలండి. ఒక 1 మినిట్ వరకు అలాగే మగ్గనిస్తూ ఉండాలి. మనం వాటర్ ఇప్పుడే యాడ్ చేయకుండా అలా మగ్గనిస్తూ ఉండాలండి ఆయిల్లోనే. ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం కదుపుకుంటూ ఉండాలండి. కొంచెం కదుపుకున్నాక మనం ఒక బియ్యపు కప్పుతో వాటర్ పోసుకున్నానండి. అలా ఆ కప్పు అయితే సరిపోతాయండి. అలా పోసుకున్నాక కొంచెం సేపు వేగనిస్తూ ప్లేట్ పెట్టేసి మనం పైన మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలండి కర్రీని. ఆ వాటర్ మొత్తం ఇంకిపోతాయండి. అప్పుడు కర్రీ ఉడికినట్టండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.